మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ, ఆసురీ స్వభావాల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆసురీ స్వభావం కలిగిన వారు ఎలాంటి గతిని పొందుతారో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మాం ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఆసురి స్వభావంతో అజ్ఞానంలో మునిగిపోయిన మూర్ఖులు జన్మ జన్మలకు నన్ను చేరుకోలేరు. వారు ప్రతి జన్మలోనూ క్రూరమైన యోనులలో పుడుతూ చివరకు అధోగతి పాలవుతారు. వారి అహంకారం, హింసా ప్రవృత్తి వారిని మరింత పతనానికి గురిచేస్తాయి. ఇది వారు ఎంచుకున్న మార్గం యొక్క సహజ పర్యవసానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది మన కర్మల పట్ల ఒక తీవ్రమైన హెచ్చరిక. మన చేతలు, మన ఆలోచనలే మన భవిష్యత్ గతిని నిర్దేశిస్తాయి. దైవత్వాన్ని తిరస్కరించడం వల్ల ఆత్మ ఎంతగా పతనమవుతుందో ఇది స్పష్టం చేస్తోంది. ఆత్మ వినాశనానికి దారితీసే మార్గాన్ని ఇది చూపిస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలో క్రోధం, అహంకారం వంటి ఆసురీ గుణాలు ఉన్నాయా? వాటిని విడిచిపెట్టి శాంతం, దయ, సేవ వంటి దైవీ గుణాలను పెంచుకోవాలి. మన ప్రతి చర్య మనల్ని ఉన్నత స్థితికి లేదా అధోగతికి నడిపిస్తుందని గ్రహించి స్పృహతో మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.